టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో మనం ప్రీవియస్ ఎపిసోడ్లో అంటే ప్రాంతీయ అంశాలకు సంబంధించి ఎపిసోడ్ 1గా కొన్ని అంశాలను చర్చించుకున్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం కొన్ని ప్రాంతీయ అంశాలు, వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూస్తూ వాటికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రాంతీయ అంశాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, జాతీయ అంశాలకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటి, ఇంటర్నేషనల్ అంశాలు లేదా అంతర్జాతీయ అంశాలకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది అని బేరీజు వేసుకొని చదివినట్టయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో రాసే ఎగ్జామ్ ఏది, ఏ క్యాడర్కి సంబంధించింది, సో రాసే ఎగ్జామ్ ఏది, నేషనల్ ఎగ్జామా, రీజనల్ ఎగ్జామా, సో రీజనల్ ఎగ్జామ్ అయితే సో గ్రూప్ 1, 2, 3 అలా దానికి సంబంధించిందా, కానిస్టేబులా, సో వేరే ఏ రకాలైనటువంటి ఎగ్జామ్కి సంబంధించిందా. సో ఎగ్జామ్కి సంబంధించి మన ప్రిపరేషన్ విధానము, సో వాటికి సంబంధించిన అంశాలను చదివే విధానము కొంచెం మార్చుకుంటూ వెళ్ళినట్టయితే పోటీ పరీక్షల్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం, మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం పెరుగుతూ వస్తుంది. సో ఎందుకు వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి అంటే, సో ఎప్పుడైనా చూడండి గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు సో వాటికి సంబంధించి డాటా, అనలిటికల్ స్కిల్స్ మరియు ఎస్సే కానీ మిగతా రాయడం, అక్కడ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది మెయిన్స్లో. సో దానికి సంబంధించిన అంశాలు ఎలా చదవాలి, సో గ్రూప్ 2, 3, 4 ఎలా చదవాలి అని బేరీజు వేసుకొని చదివినట్టయితే అది కరెంట్ అఫైర్స్తో పాటుగా మిగతా అన్ని సబ్జెక్టులు కూడా. సో కరెంట్ అఫైర్స్ అనేది ఎందుకు క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటే, సో చాలా బిట్లు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా స్టాటిక్ బిట్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో స్టాటిక్ బిట్ అంటే చూడండి, సో సపోజ్ ఒక పర్సన్ గురించి వార్తలో ఉన్నాడు అనుకోండి, సో లేదా ఏదో ప్లేస్ ఉందనుకోండి, ఇప్పుడు రామప్ప టెంపుల్ అని ఉంది. సో రామప్ప టెంపుల్కి సంబంధించి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాన్ని ఎవరు కట్టారు ఏంటి, సో యునెస్కో వారసత్వ సంపదగా ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలు ఏంటి, అలా అవన్నీ కూడా స్టాటిక్ సంబంధించి విభాగంలోకి వస్తాయి. సో డైనమిక్ అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏముంది. సో ఇలా విడగొట్టి చదివినట్టయితే కరెంట్ అఫైర్స్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 2023కు సంబంధించి పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. ఎపిసోడ్ 2గా అంటే ఆల్రెడీ దీనికి సంబంధించిన అంశాలను ఒక ఎపిసోడ్లో చర్చించుకున్నాం. సో మొట్టమొదటి అంశం చూడండి, ఈ ఎపిసోడ్లో భాగంగా తెలంగాణ భాషా దినోత్సవం. సో తెలంగాణ భాషా దినోత్సవం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగబోయే బిట్. సో ఎప్పుడు జరుపుకుంటారు దీన్ని అంటే సెప్టెంబర్ 9న. ఎప్పుడు? సెప్టెంబర్ 9న. సో దీన్ని ఎప్పుడు ప్రకటించారు, ఎవరు ప్రకటించారు అంటే 2014న కాళోజీ శత జయంతి ఉత్సవాల రోజు దీన్ని ప్రకటించడం జరిగింది. సో ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటారంటే కాళోజీ నారాయణరావు. సో కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా ఏ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామంటే తెలంగాణ భాషా దినోత్సవాన్ని. సో కాళోజీ నారాయణరావుకు సంబంధించిన అంశం కాబట్టి ఆయన ఒక రైటరు. సో ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ మొదలగు భాషల్లో రచించినటువంటి ఒక రచయిత, కవి కూడా. సో అంతేకాకుండా ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీకి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి, 1958 ఆ ప్రాంతంలో 2 సంవత్సరాల పాటు స్వతంత్ర అభ్యర్థిగా. సో ఆయనకు సంబంధించిన ఒక ఫేమస్ బుక్ ఏంటి అంటే నా గొడవ. ఇది కాళోజీ నారాయణరావుకు సంబంధించిన ఫేమస్ బుక్ ఏంటి అంటే నా గొడవ. ఇలా ఒక అంశం గురించి చూడండి, ఒక అంశంకి సంబంధించిన అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నారాయణరావు శత జయంతి ఉత్సవాలు ఎప్పుడు జరిగాయంటే 2014లో. సో అప్పుడే ఈ తెలంగాణ భాషా దినోత్సవాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్. అంటే అప్పటి అని ఎందుకు అంటున్నా అంటే ఆ టైంలో పీరియడ్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్తాం కాబట్టి. సో కేసీఆర్ వెల్లడించడం జరిగింది. ఎప్పటి నుండి జరుపుకుంటాం, ఇది 2014 నుండి. సో తెలంగాణ భాషా దినోత్సవం ఎప్పుడు? సెప్టెంబర్ 9th. ఎవరి జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము? కాళోజీ నారాయణరావు. సో అదే కాళోజీ నారాయణరావుకు సంబంధించి కాళోజీ నారాయణరావు అవార్డుని ఇవ్వడం జరుగుతుంది 2015 నుండి. తెలంగాణ భాషా దినోత్సవం గురించి చెప్పుకున్నాం కదా, దాని రిలేటెడ్ అంశం చూడండి. నెక్స్ట్ అంశంగా జయరాజ్. సో జయరాజ్ వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకు అంటే కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీతగా. సో కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీతగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే జయరాజ్. సో 2022గా ఎవరికి వచ్చింది చూడండి, అది రామోజు హరగోపాల్. సో 2021లో ఎవరికి వచ్చిందంటే పెన్నా శివరామకృష్ణ. సో ఎప్పటి నుండి అవార్డుని ఇస్తున్నారంటే 2015 నుండి. సో 2015లో ఎవరికి వచ్చిందంటే అమ్మంగి వేణుగోపాల్. సో 2020లో ఎవరికి వచ్చింది అంటే రమ చంద్రమౌళి. 2016లో ఎవరికి వచ్చిందంటే గోరటి వెంకన్న. సో
సో ఎప్పుడు దీన్ని ప్రదానం చేస్తారంటే కాళోజీ నారాయణరావు బర్త్డే సందర్భంగా, అంటే సెప్టెంబర్ 9న దీన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత ఎవరు 2023 గాను అంటే జయరాజ్. సో మొట్టమొదటిసారి అవార్డు గ్రహీత ఎవరు, ఫస్ట్ పెట్టినప్పుడు ఇనాగరల్గా పొందినటువంటి వ్యక్తి ఎవరంటే అమ్మంగి వేణుగోపాల్. ఎప్పుడు 2015లో. 2016లో ఎవరు, గోరటి వెంకన్న. 2020లో ఎవరు, రమా చంద్రమౌళి. 2021లో ఎవరు, పెన్నా శివరామకృష్ణ. 2022లో వచ్చేసి రామోజు హరగోపాల్. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్డర్లో అడగొచ్చు, లేకపోతే మ్యాచ్ ద ఫాలోయింగ్గా ఈ ఇయర్లో ఎవరికి వచ్చింది అని అడగొచ్చు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోండి అమ్మంగి వేణుగోపాల్. సో రీసెంట్గా ఎవరిది, జయరాజ్. నెక్స్ట్ అంశం, తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో. సో జాతీయ స్థాయిలో 26 ర్యాంకులు పొందినటువంటి సంస్థగా ఇటీవల వార్తల్లో నిలిచింది తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో. సో వేలిముద్రల నైపుణ్యాన్ని అంచనా వేయడానికి ఢిల్లీలో నిర్వహించినటువంటి జాతీయ స్థాయి పరీక్షలో సెకండ్ ర్యాంక్ మినహా టాప్ 10 ర్యాంకులన్నింటినీ పొందినటువంటి సంస్థ ఏది అంటే తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో. వేలిముద్రల నైపుణ్యం గుర్తింపునకు జాతీయ నేరాల నమోదు సంస్థ NCRB, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఉంటుంది కదా, సో దాని ఆధ్వర్యంలో సెంట్రల్ ఫింగర్ ప్రింట్ బ్యూరో జాతీయ స్థాయిలో ఒక పరీక్ష నిర్వహిస్తుంది. ఆ పరీక్షల్లో తెలంగాణకు సంబంధించిన ఈ తెలంగాణ ఫింగర్ ప్రింట్ బ్యూరో వాళ్ళు 26 ర్యాంకులను పొందడం జరిగింది. నెక్స్ట్ అంశం, తెలంగాణ మరియు మేఘాలయ మధ్య సోదర రాష్ట్ర భాగస్వామ్యం. సో ఇటీవల తెలంగాణ మరియు మేఘాలయ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల భేటీ జరగడం జరిగింది. సో అందుకని ఇటీవల వార్తలో ఉంది. సో మేఘాలయకు సంబంధించిన ముఖ్యమంత్రి పేరు గుర్తుంచుకోండి, కాన్రాడ్ కే సంగ్మా. సో కాన్రాడ్ కే సంగ్మా ఇటీవల ప్రగతి భవన్లో మన రాష్ట్ర సీఎంతో భేటీ అవ్వడం జరిగింది, కేసీఆర్ గారితో. ఎప్పుడంటే సెప్టెంబర్ 7న ప్రగతి భవన్లో. సో మేఘాలయ సీఎంకు మరియు తెలంగాణ సీఎంకు మధ్య ఒక భేటీ జరిగింది, అందుకని ఇటీవల వార్తల్లో నిలిచింది. సో వాటి మధ్య సోదరభావం, భాగస్వామ్యము, కొన్ని చర్చలు జరగడం జరిగింది. సో ఆ మేఘాలయకు సంబంధించిన ముఖ్యమంత్రి ఎవరంటే కాన్రాడ్ కే సంగ్మా. నెక్స్ట్ అంశం, గుండాల మండలం. కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ఈ గుండాల మండలం నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రామ్కు, సో ఏబీపీ ప్రోగ్రామ్కు ఎంపిక అయినట్లు ఆ జిల్లా కలెక్టర్ దీన్ని ప్రకటించడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. నీతి ఆయోగ్ ద్వారా ఆస్పిరేషన్స్ బ్లాక్ ప్రోగ్రామ్ ఎంపికైనటువంటి మండల్ ఏది అని అడగచ్చు. ఏదంటే గుండాల మండలం. ఏ జిల్లాలో ఉంది? కొత్తగూడెంలో. ఎక్కడ? కొత్తగూడెంలో. నెక్స్ట్ అంశం, సో వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా మహేష్ భగవత్ నిలిచారు. సో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అదనపు డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి. సో ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు విద్యను అందించడంలో చేసినటువంటి కృషికి గాను ఈయనకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఫిక్కీ అవార్డు రావడం జరిగింది. సో ఆ ఫిక్కీ అవార్డు ఎక్కడ ఈయన పొందారు అంటే ఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించినటువంటి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ 2023 కార్యక్రమంలో ఈయన ఈ అవార్డును పొందడం జరిగింది. సో ఇటీవల ఫిక్కీ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే మహేష్ భగవత్. ఎవరు? మహేష్ భగవత్. సో ఎందుకు అవార్డు రావడం జరిగింది అంటే క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి ఈయన ఇటుక బట్టి కార్మికులు ఉంటారు కదా, ఆ కార్మికులకు విద్యను అందించడంలో కృషి చేసినందుకు గాను ఈయన వార్తను నిలిచారు. సో మహేష్ భగవత్ ఈ ఫిక్కీ అవార్డును పొందడం జరిగింది. ఎక్కడ దీన్ని తీసుకోవడం జరిగింది అంటే న్యూఢిల్లీలో తీసుకోవడం జరిగింది. సో ఫిక్కీ అంటే ఏంటి చూడండి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్. సో ఈ ఫిక్కీ అవార్డును ఎందుకు ఈయనకు ఇవ్వడం జరిగింది అంటే ఇటుక బట్టి కార్మికుల పిల్లలకు విద్యను అందించడంలో ఈయన చేసిన కృషికి గాను సేవకు గాను ఈ ఫిక్కీ అవార్డును ఇవ్వడం జరిగింది. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, వార్తల వ్యక్తులుగా ఉన్నటువంటి వ్యక్తి. నెక్స్ట్ డాక్టర్ ఎండి జావిద్. సో డాక్టర్ ఎండి జావిద్ ఖమ్మంకు చెందినటువంటి ఒక యువ శాస్త్రవేత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఫీట్లో భాగమయ్యి ఒక మైల్ రాయిని సాధించడం జరిగింది. ఎందుకు అంటే ఆయన 5.80 మీటర్లు ఉన్నటువంటి మందంతో ఉన్నటువంటి ఒక బుక్కుని, అంటే ప్రచురితం కానటువంటి ఒక బుక్కుకు సంపాదకుడుగా ఉన్నారు. సో ఆ బుక్ చూడండి 19.034 అడుగుల ఎత్తున్నటువంటి అంత పెద్ద పుస్తకం అన్నమాట. సో ఎన్ని పేజీలు చూడండి, 1,100 పేజీలతో కూడినటువంటి పుస్తకంలో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే ఇంజనీరింగ్కి సంబంధించిన శాఖలు, వైద్యము, కళలు మరియు సైన్స్కి సంబంధించిన విషయాలపై పరిశోధన పత్రాలు ఉన్నాయి ఆ బుక్లో. సో ఎంత? 1,100 పేజీలు, అంటే చాలా ఎత్తు. అంటే
19.034 అడుగుల ఎత్తున్నటువంటి పుస్తకం. ప్రచురితం కాని పుస్తకం అండి. అంటే ప్రచురితం కాని పుస్తకం అంటే అంత ఎత్తైనటువంటి ఒక పుస్తకం రూపంలో ఉన్నటువంటి బండిల్ లాంటిది అనుకోవచ్చు. సో ఈ పుస్తకం తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైలోని ఈఎస్ పబ్లికేషన్స్ సో మరియు లండన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది ఆ పుస్తకాన్ని. సో ఎవరు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక యువ శాస్త్రవేత్త దీన్ని పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించిన ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి పేజీలన్నింటినీ. నెక్స్ట్ అంశం నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఎన్టీపీసీ ఇటీవల వార్తల్లో నిలిచిన సంస్థగా ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. హైబీస్ బిజినెస్ అవార్డ్స్ 2023లో భాగంగా బెస్ట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్, వర్క్ ప్లేస్ కల్చర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నందుకు గాను ఇటీవల వార్తల్లో ఉంది. ఏది అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. సో ఏ అవార్డులో అది హైబీస్ బిజినెస్ అవార్డ్స్ 2023లో భాగంగా. నెక్స్ట్ ఇన్స్పైర్ బ్రాండ్స్. సో ఇన్స్పైర్ బ్రాండు ఇటీవల హైదరాబాద్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. అందుకు గాను వార్తల్లో నిలిచింది. ఆ ఇన్స్పైర్కి సంబంధించి సహ వ్యవస్థాపకుడు మరియు సీఈఓగా ఉన్నటువంటి పాల్ బ్రౌన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో ఇటీవల హైదరాబాద్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించినటువంటి ఒక సంస్థ ఏది అని అడగచ్చు. ఏదంటే ఇన్స్పైర్ బ్రాండ్స్. నెక్స్ట్ బెస్ట్ ఎన్పిఏ మేనేజ్మెంట్ ఎడిటర్ చాయిస్ అవార్డు గెలుచుకున్నటువంటి ఒక బ్యాంక్ ఏది అంటే కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్. సో కేడిసిసిబి అనే ఈ బ్యాంకు బెస్ట్ ఎన్పిఏ మేనేజ్మెంట్ ఎడిటర్ చాయిస్ను అవార్డును గెలుచుకున్నటువంటి ఒక బ్యాంక్. చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి ఇది కూడా. నెక్స్ట్ ది స్టేట్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2023. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అంటే Inc42 అనే వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎకోసిస్టమ్ చూడండి, స్టార్టప్ ఎకోసిస్టమ్ అంటారు. అంకుర సంస్థలకు సంబంధించిన ఒక అంశం. సో దానికి సంబంధించి డాటాను రిలీజ్ చేయడం జరిగింది. సో దేశవ్యాప్తంగా తెలంగాణ యొక్క స్థానం ఎంత దీంట్లో చూద్దాం. సో హైదరాబాద్ దేశంలోని మొదటి 5 స్టార్టప్ హబ్లలో ఒకటిగా ఉంది. సో హైదరాబాద్కి సంబంధించిన అంశం చెందుతూ భారతదేశపు తదుపరి స్టార్టప్ పవర్ హౌస్గా ఏర్పడబోతుందంట. ఇది హైదరాబాద్. సో ఐఎన్కి డేటా ప్రకారం నగరంలో మొత్తం ఎన్ని స్టార్టప్ ఉన్నాయంట? 240 స్టార్టప్లు ఉన్నాయి. వీటికి 550 పైగా జాతీయ మరియు అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఉన్నారు. సో ఏంజల్ ఇన్వెస్టర్స్ అనొచ్చు లేదా పెట్టుబడిదారులు అనొచ్చు. సో 240 స్టార్టప్లు ఉన్నాయి. ఎక్కడ? హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి. సో ది స్టేట్ ఆఫ్ ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ రిపోర్ట్ 2023లో హైదరాబాద్ యొక్క స్థానం ఎంత అంటే 5th ప్లేస్లో. మొదటి 5 స్టార్టప్ హబ్లలో ఒకటిగా ఉంది. అంటే మొదటి 5లో ఇది ఒకటిగా ఉంది. ఇది హైదరాబాద్. నెక్స్ట్ జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం. సో జిఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందిగా. సో అక్కడ ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచింది అంటే అంతర్జాతీయ విమాన సంస్థలకు లేదా విమానాశ్రయాలకు రేటింగ్ ఇచ్చినటువంటి స్కై ట్రాక్స్ అనే ఒక సంస్థ ఉంది. సో ఆ స్కై ట్రాక్స్ రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కై ట్రాక్స్ నుంచి 4 స్టార్ రేటింగ్ లభించినటువంటి విమానాశ్రయంగా ఇటీవల వార్తల్లో నిలిచింది. సో ఏ స్టార్ లభించింది అని కూడా అడగచ్చు. ఏ స్టార్ అంటే 4 స్టార్ రేటింగ్. సో ఇటీవల నిర్వహించినటువంటి ఆడిట్ తర్వాత దీన్ని ప్రకటించినట్టు జిఎంఆర్ వాళ్ళు దీన్ని వెల్లడించడం జరిగింది. సో ఏ స్టార్ రేటింగ్ వచ్చింది? 4 స్టార్ రేటింగ్. ఏ సంస్థ దీన్ని ప్రకటిస్తుంది? స్కై ట్రాక్స్ వాళ్ళు. ఎవరు? స్కై ట్రాక్స్. సో అదే హైదరాబాద్ విమానాశ్రయానికి సంబంధించి చూడండి, నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్. సో ఈ 2 అవార్డులను కూడా కైవసం చేసుకోవడం జరిగింది. సో మనం గత ఎపిసోడ్లో కూడా ఇదే విభాగానికి సంబంధించి కొన్ని అంశాలను చూడడం జరిగింది. సో అక్కడ మెరుగైన సౌకర్యాలు కానీ పరిశుభ్రత కానీ ఇలా ఎనర్జీ ఎఫిషియెంట్లా పనిచేసినందుకు గాను హైదరాబాదు విమానాశ్రయం వార్తల్లో నిలిచింది అని చెప్పుకోవాలి. సో అదే చూడండి, స్థిరమైన శక్తి పరిరక్షణ పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిందని సిఐ భారత పరిశ్రమల శాఖ సో సంస్థ నిపుణులు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. సో నేషనల్ ఎనర్జీ లీడర్, ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫిషియెంట్ యూనిట్ అవార్డులు కైవసం చేసుకున్నటువంటి విమానాశ్రయం ఏదంటే హైదరాబాద్ విమానాశ్రయం. ఇది హైదరాబాద్ విమానాశ్రయం. నెక్స్ట్ ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉపాధ్యాయ అవార్డును పొందినటువంటి వ్యక్తి ఎవరు చూడండి, నూగూరి అర్చన, సంతోష్ కుమార్ బెదోత్కర్. సో ఈ ఇద్దరు కూడా న్యూఢిల్లీలో రాష్ట్రపతి
ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును తీసుకోవడం జరిగింది. ఎవరు? నూగూరి అర్చన మరియు సంతోష్ కుమార్ భేడోత్కర్. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయాంశాలు, ఆ ప్రాంతీయాంశాలకు సంబంధించిన అంశాలన్నీ చూస్తాం కదా. సో ఎప్పుడైనా అండి ప్రాంతీయాంశాలు అవనివ్వండి, జాతీయాంశాలు కానివ్వండి, అంతర్జాతీయ అంశాలు, ఇంకేదైనా అంశాలు చదివేటప్పుడు సో దాంట్లో స్టాటిక్ ఏంటి, డైనమిక్ ఏంటి, సో దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగొచ్చు అని తెలుసుకున్నప్పుడు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా లేదా ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో అలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం అడుగుతున్నాడు, ఎలా అడుగుతాడు అనేది ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ పేపర్లు మనం చేయడం వల్ల. సో ప్రీవియస్ పేపర్ కానీ మోడల్ పేపర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సబ్జెక్ట్ పైన పరిజ్ఞానం అనేది పెరుగుతూ వెళ్తుంది. అంతేకాకుండా అనలిటికల్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైతే అనలిటికల్ స్కిల్స్ పెరిగి పరిజ్ఞానం పెరుగుతుందో సో పోటీ పరీక్షల్లో అభ్యర్థులకు మార్కులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. మార్కులు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా జాబ్ లిస్ట్లో మీ పేరుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే సబ్జెక్టును చదవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రాక్టీస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఇప్పటి వరకు మనం ఈ ఎపిసోడ్లో సెప్టెంబర్ 2023కు సంబంధించిన పలు ప్రాంతీయ అంశాల గురించి 2 ఎపిసోడ్లుగా చెప్పుకున్నాం. ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఎప్పుడు చేసినట్టుగానే కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూసి సో వాటికి సంబంధించిన అంశాలను ఎలా ఎలిమినేట్ చేయాలి, ఏం చేయాలి, సో ఎలా తీసుకోవచ్చు, ఎలా అడిగాడు, దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటి చూద్దాం. సో ఉత్తమ పర్యాటక గ్రామం పెంబర్తి ఏ జిల్లాలో కలదు? వికారాబాద్, జనగామ, సిద్దిపేట, సిరిసిల్ల. సో ఏ జిల్లాలో ఉంది? సో పెంబర్తి కాకతీయుల కాలం నాటి చిత్రకళలకు చాలా చాలా ఫేమస్ అని చెప్పాను. సో చంద్లాపూర్ వచ్చేసి సిద్దిపేట అని చెప్పాను. సో సిద్దిపేట ఆన్సర్ కాదు. సో సి ఆన్సర్ కాదండి, డి కాదు, ఏనా బీనా ఆన్సర్. సో వికారాబాద, జనగామన. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఉత్తమ పర్యాటక గ్రామం చంద్లాపూర్ ఏ జిల్లాలో కలదు? ఇందాకే అది చెప్తూ చెప్పాను, పెంబర్తి ఏ జిల్లాలో ఉంది అని చెప్తూ దానికి హింట్ ఇస్తూ దీనికి సంబంధించిన అంశం చెప్పాను. ఇక్కడ గొల్లబామ చీర ఫేమస్ అని చెప్పాను. ఇక్కడ ఈ చంద్లాపూర్ అనే ప్రాంతంలో. సో గొల్లబామ చీర అనే పేరు రాగానే ఏంటి, G20 సమ్మిట్లో దీన్ని ప్రదర్శనకు ఉంచారని చెప్పాను. సో ఇక్కడ G20 ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో. సో G20లో ప్రదర్శించినటువంటి గొల్లబామ చీర ఎక్కడి నుండి అంటే చంద్లాపూర్. ఆ చంద్లాపూర్ ఏ జిల్లాలో ఉంది? మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, సిద్దిపేట, రంగారెడ్డి. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఆన్సర్ ఉంది. సో మళ్ళీ చెప్తున్నాను, ఆన్సర్ చెప్పకపోవడానికి గల కారణం ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఇవే బిట్లు ఉన్నాయండి. ఒకవేళ ఈ ఎపిసోడ్లో లేకపోతే వాటికి ఆన్సర్ చెప్తాను. సో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీరు ఆటోమేటిక్గా స్పూన్ ఫీడింగ్ లాక్ అవుతుంది. చెప్పకపోవడం వల్ల మీరు ఆ బిట్కి వెళ్ళడం కానీ ఆ బిట్ని రీసెర్చ్ చేయడం వల్ల ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బిట్ మీకు ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పు చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. సో ఉత్తమ పర్యాటక గ్రామం చంద్లాపూర్ గ్రామం ఏ జిల్లాలో కలదు? సో మహబూబ్నగర్, సిద్దిపేటలోనే ఆన్సర్ ఉంది. బి ఆన్సర్ కాదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎక్కువ శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం. సో ఇటీవల ప్రకటించారని చెప్పాను. దీనికి సంబంధించి 68.3% మిగులు జలాలతో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం అని కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏ అండ్ సిలోనే ఉంది. సో ఆన్సర్ ఎక్కువ శాతం మిగులు జలాలతో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? నెక్స్ట్, ఇటీవల ప్రకటించిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత 2023 గాను. సో జయరాజా, గోరటి వెంకన్న, శుద్ధాల అశోక్ తేజన, చంద్రబోస. సో ఇక్కడ చూడండి, మీకు 2015 నుండి ఇస్తారని చెప్పాను, ఇస్తున్నారు ఈ అవార్డు అని చెప్పాను. 2015లో అమ్మంగి వేణుగోపాల్కు రావడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి హరగోపాల్కు, 2021లో పెన్నా శివరామకృష్ణకు, 2020లో రమా చంద్రమౌళికి, 2015లో అమ్మంగి వేణుగోపాల్, 2016లో గోరటి వెంకన్న. సో ఇక్కడ చూడండి, ఆన్సర్ తీసేయచ్చు, బి కాదు. సో శుద్ధాల అశోక్ తేజ కాదు, ఏ అండ్ డిలోనే ఆన్సర్ ఉందండి. ఇటీవల ప్రకటించిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత ఎవరు? జయరాజా, చంద్రబోస. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందండి. నెక్స్ట్, చాకలి ఐలమ్మ గురించి సరి అయినది ఏది? సో జయంతి సెప్టెంబర్ 26న జరుపుకుంటారు, వర్ధంతి సెప్టెంబర్ 10న. సో సి పై రెండు కరెక్ట్, ఏది కాదు. సో దీనికి సంబంధించిన అంశాలు ఈ ఎపిసోడ్లో ముందు ఎపిసోడ్లో దీని గురించి చర్చించుకున్నాం. సో జయంతి, వర్ధంతికి సంబంధించిన అంశాలు పై రెండు కరెక్టా, ఏది కాదా? నెక్స్ట్, తెలంగాణ భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సో సెప్టెంబర్ 9th, సెప్టెంబర్ 19th, అక్టోబర్ 9th,
సెప్టెంబర్ 29. సో తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా జరుపుకుంటాము. 2014లో ఆయన శత జయంతి ఉత్సవాలలో దీన్ని ప్రకటించడం జరిగింది సీఎం కేసీఆర్ వరంగల్ ప్రాంతంలో అని చెప్పాను. సో తెలంగాణ భాషా దినోత్సవాన్ని కాళోజీ నారాయణరావు జన్మదినం సందర్భంగా జరుపుకుంటారు. ఆ కాళోజీ నారాయణరావు జన్మదినం ఎప్పుడు? సో బి అండ్ డి ఆన్సర్ కాదండి, ఏసీలోనే ఆన్సర్ ఉంది. ఏంటి? ఏసీలోనే ఆన్సర్ ఉంది. సో చిన్న ఇంకా చెప్పాలంటే ఏ నెలకు సంబంధించిన అంశాలు మాట్లాడుకుంటున్నాం? సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. సో ఆన్సర్ అక్కడనే ఉంది. ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాలను 2 ఎపిసోడ్లుగా చూసాం. ఆ 2 ఎపిసోడ్లుగా చూసి వాటికి సంబంధించిన ఏమైనా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయా, సో ఇంతకుముందు ఏమైనా అడిగారా, సో అడిగితే వాటిని ఎలా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో తీసేయచ్చు, లేదా సో ఏదైనా దానికి లింక్ ద్వారా ఎలా ఎలిమినేట్ చేయొచ్చు అనే విధానాన్ని ఇప్పటిదాకా చర్చించుకున్నాం. సో మళ్ళీ చెప్తున్నానండి, ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినా, సో అది కరెంట్ అఫైర్స్కి సంబంధించిన సబ్జెక్ట్ అవనివ్వండి, ఏ సబ్జెక్ట్ అయినా, సో సబ్జెక్టును చదవడం ఎంత ఇంపార్టెంటో వాటికి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, అది ఎవరి పేపర్ అని కాదు, ఏదైనా సరే. సో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనలిటికల్ స్కిల్ పెరిగి సో సబ్జెక్ట్ అనేది ఈజీగా వస్తుంది, సబ్జెక్ట్ ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ వీటి ట్రిక్స్ పాటించినట్టయితే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. సో కరెంట్ అఫైర్స్ ఎప్పుడు కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు కూడా ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, వార్తల వ్యక్తులు, ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, సో నివేదికలు ఏమైనా ఉన్నాయో ఆ నివేదికలకు సంబంధించిన అంశాలు, భారతదేశం యొక్క స్థానం ఎంత, ఆ నివేదికల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంది, సో భారతదేశంలో ఏవైనా నివేదికలు రిలీజ్ అయితే తెలంగాణ స్థానం ఎంత, మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, చిట్ట స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది, ఆ నివేదికలు రిలీజ్ చేసినటువంటి సంస్థ ఏది, ఆ నివేదికలు రిలీజ్ చేసినటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. సో ఇలా ఇవన్నీ కూడా చదివినట్టయితే కరెంట్ అఫైర్స్ను ఓవరాల్గా కవర్ చేసినట్టు అవుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము సెప్టెంబర్ 2023కు సంబంధించిన ప్రాంతీయ అంశాలు, ఆ ప్రాంతీయ అంశాలకు సంబంధించిన కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్గా చేశాము 2 ఎపిసోడ్స్గా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందు ఉంటాము. టీశాట్ వీక్షిస్తున్నటువంటి పోటీ పరీక్షల అభ్యర్థులందరికీ ఆల్ ద బెస్ట్. నమస్కారం.